కృష్ణా జలాలను తెలంగాణ 1 టీఎంసీ వాడుకుంటే ఏపీ 11 టీఎంసీలు వాడుకుంటోంది అన్నారు భట్టి. ఏపీ శ్రీశైలం నీటిని తరలించుకుపోతే నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఎడార్లవుతాయన్నారు డిప్యూటీ సీఎం. సాగర్ ఆయకట్టు రైతులు సీఎం ఉత్తమ్ పోరాటంతో బనకచర్ల ఆగింది అన్నారు. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆపాలని సీఎం చంద్రబాబును కోరుతున్నామన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల తరువాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతులపై చర్చిస్తామన్నారు భట్టి విక్రమార్క. టీఎంసీలు రోజుకి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయేటువంటి ప్రమాదం ముంచుకొస్తాం. ఒకవేళ శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేది ఎప్పుడు? లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి టేలేన్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి నీళ్లు వచ్చేది ఎప్పుడని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆనాటు మాకు తెలుసు మీరు బనకచర్లు కూడా అడ్డుకున్నారు. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి ఇరిగేషన్ సంబంధించి జలవనరుల శాఖ మంత్రితో కాకుండా అవసరమైతే కోర్టులో కూడా వేస్తామని చెప్పి అడ్డంగా మీరు నిటారుగా నిలబడ్డారు కాబట్టే ఇవాళ బనకచర్లైనా ఆగింది, లేకపోతే రాయలసీమ దగ్గర లిఫ్ట్ చేసే నీళ్లైనా ఆగాయి. ఇదే వేదిక నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతా ఉన్నాం, ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే దాన్ని మీరు దయచేసి ఆపండి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు రోజుకి 3 టీఎంసీలు తీసుకొని గతంలో ఉన్నటువంటి 8 టీఎంసీలు కలుపుకొని 11 టీఎంసీలు కొడితే మా ప్రాంత వాసులు, ముఖ్యంగా నల్లగొండకి, ఖమ్మం జిల్లా వాసులకి, ముఖ్యంగా ఎరుపాలెం, మదిర, సత్తుపల్లి ప్రాంత రైతాంగ సోదరులందరికీ కూడా అత్యంత నష్టం జరిగేటువంటి ఆ కార్యక్రమం ఆపాల్సిందిగా ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పోరాటానికి మేమంతా మీ వెనక ఉండి మద్దతు ఇచ్చి మీతో పాటు కలబడతాం, నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.